క్రీస్తునందు మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. లేఖనాన్ని చూద్దాం. యెహోవా నాకు వెలుగుగాను రక్షణ అయ్యున్నాడని కీర్తన గ్రంథము 27 అధ్యాయము మొదటి వచనం మనం చదువుకున్నాం. ప్రియులారా, ఇక్కడ దావీదు గారి యొక్క అనుభవాల్లోకి మనం వెళ్ళగలిగితే, యెహోవా నాకు వెలుగును రక్షణ అయ్యున్నాడు, నేను ఎవరికి భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి నిరుతును. నా అనే వ్యక్తిగతమైన పలుకు చూడండి ప్రియులారా. దావీదు గారి నమ్మకం వ్యక్తిగత అనుభవం మీద ఆధారపడి ఉంది. సంవత్సరాల తరబడి దావీదు ఎన్నో కఠినమైన పరిస్థితుల్లోకి వెళ్ళినా ఎప్పుడు కూడా దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు. దావీదుని విడిచిపెట్టని దేవుడే మనలో కూడా ఏ స్థితిలో ఉన్నా, ఎట్టి పరిస్థితిలో ఉన్నా నేను విడువను ఎడబాయనన్నాడు. మనం గాఢాంధకార చీకటిలో వెళ్ళినను ఆయన వెలుగుగాను, మనకు రక్షణ దుర్గంగాను, కొండగాను, కోటగాను, ఆశ్రయంగాను ఉంటాడు. ఆయన నమ్మండి,